హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ మా తోటకు మందు స్ప్రే చేద్దామని వచ్చానండి. కొత్తది బ్యాటరీ పంపు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. అలాగే మందులు ఇవన్నీ తీసుకొచ్చానండి. బిందె ఇదండి, ఇక్కడ చూడండి. ఇందులో వాటర్ పట్టుకున్నానండి నేను. చూడండి, వాటర్ పట్టుకున్నాను. కొత్త పంపు తీసుకొచ్చాను. ఇప్పుడు ఏమేమి స్ప్రే చేస్తానో చూడండి. ఏమేమి మందులు ఎలా కలుపుతాను, నేను ఎలా స్ప్రే చేస్తాను అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు చూడండి, రైతులకు ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియోలు చేస్తున్నాను అండి. చూడండి ఫ్రెండ్స్, మన వీడియోని ఆదరించండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి చేస్తున్నాను. ఇది మందులు ఉన్నాయి, బిందె తీసుకొచ్చాను. ఇక్కడ డ్రమ్లో వాటర్ పట్టుకున్నానండి ముందుగానే, ఎందుకంటే ఇప్పుడు కరెంట్ లేదు, మళ్ళీ తర్వాత వాటర్ ప్రాబ్లం అవుతుందని. ఇప్పుడు ఈ లిక్విడ్స్ అలాగే పొడి మందులు ఏ విధంగా నేను కలిపి స్ప్రే చేస్తాను చూపిస్తానండి ఇప్పుడు నీకు. చూడండి ఫ్రెండ్స్, ఆండ్రకాల్ అనేటువంటిది బేయర్ కంపెనీ వాళ్ళది. ఇది ధనుక కంపెనీ వాళ్ళదండి. ఇది వచ్చేసి కూడా ధనుక కంపెనీ వాళ్ళదే అండి. ఈ రెండు, ఇది ఆంప్లిగో సిజెంటా కంపెనీ వాళ్ళదండి. ఇది ఫ్రైడ్ అంటే తెలుసు అండి చాలామందికి. ఇది దోమకు ఇలాగ ఇది పేనుబంగు కూడా పనిచేస్తుంది. ఇది కూడా మనకు బేయర్ కంపెనీ ఆండ్రకాల్ వచ్చేసి మనకు ఇది బాగా ఆకు తోటల్లో అలా బాగా పనిచేస్తుందండి. ఇది తెగులు అందుకు రానికోకుండా. ఇది కూడా ధనుక వాళ్ళదండి. ఇది తెగులకు ఆకుముడత ఇలా రానికోకుండా చేస్తుందండి. ఇది మనకు యాంప్లిగో అనేటువంటిది వచ్చేసి మనకు పురుగు అండి. మెయిన్ పురుగు ప్రధానంగా అన్ని పంటలలో పనికొస్తుందండి. ఇది ఆల్ క్రాప్స్లో ఇది పనికొస్తుందండి. ఇది వచ్చేసి 6 ట్యాంకీలకు, ఇది 5 ట్యాంకీలకు, ఇది 8 ట్యాంకీలకు. ఇది వచ్చేసి 200 ml అండి. 20 ట్యాంకీలకు అండి. ట్యాంకీకు 10 ml వేసుకోవాలి అది మందు, పురుగు మందు. యాంప్లిగో వచ్చేసి ఈ రెండు పొడి మందులు అండి. ఇప్పుడు నేను ఎలా సపరేట్గా కలుపుతానో చూడండి. ఇది ఆండ్రకాల్ అండి, వైట్గా ఉండేది. ఇది కొద్దిగా మనకు 3 డ్రమ్ముల పైన సరిపడే పొడి వేసుకునేసి నేను ఇందులో 4 వేసుకున్నానండి, ఎందుకంటే నానాలని చెప్పేసి. అదేవిధంగా ఇది ఫ్రైడ్ అండి. ఇది కూడా 3 డ్రమ్ములకు సరిపోయిన మనకు మందు వేసేసుకుని ఇందులో పొడి మందు, ఇందులో 4 డబ్బీలు వాటర్ వేసుకున్నానండి. 4 డబ్బులు ఎందుకు వేసుకున్నానంటే బాగా నానాలండి. నాని ఒక 10 నిమిషాలు ఇలాగే ఉంచినట్లయితే బాగా నానిపోతుంది. నానిపోయిన తర్వాత మనం డ్రమ్లో పోస్తే ఆ పై పంపిడి పేరుకు పోకోకుండా ఉంటుందని 10 నిమిషాల పాటు బాగా కలిపి పెడితే సరిపోతుందండి. వాటర్లో బాగా కరుగుతుంది. తర్వాత మనం ఈ పురుగు మందులు యాడ్ చేసేసుకునేసి స్ప్రే చేసినట్లయితే పంటకు కూడా బాగా పడుతుంది. పురుగు చనిపోవడం జరుగుతుంది, ఆ దోమ ఇలా అండి. అందువల్ల ఈ విధంగా చేస్తున్నాను అండి నేను. చూడండి ఫ్రెండ్స్, మందులు నేను పొడి మందులు కలుపుకున్నానండి 2 బకెట్లలో. ఒకటి ఆండ్రకాలు, ఒకటి ఫ్రైడ్ అండి, ధనుక కంపెనీది. ఈ రెండు సపరేట్గా కలుపుకొనేసి మనం 10 నిమిషాల పాటు ఇలాగా ఉంచుకున్నట్లయితే మనకి బాగా కరిగిపోయి మనకు డ్రమ్ములో పేరుకోకుండా ఉంటుంది. అదేవిధంగా పైపులో కూడా మనం స్ప్రే చేసే స్ప్రేయర్ పైపులో ఒక పేరుకోకుండా ఉంటుంది. అలాగే మన పంటకు బాగా పడుతుందండి. అందుకని చెప్పేసి నేను అలాగ 2 కలుపుకునేసానండి. చూడండి, 2 సపరేట్గా కలుపుకునేసాను ఫ్రెండ్స్. ఈ కోయిటాకు తోటకేనండి నేను మార్నింగ్ మందు స్ప్రే చేసింది. ఇదేనండి మా కోయిటాకు తోట. ఒక మా టమోటా తోట అండి, ఇది చిన్నది. 2టికి మందు స్ప్రే చేశానండి మార్నింగ్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.